మేము ఎక్కడ కూడా దిశానిర్దేశం ఇవ్వలేదు. స్థానికంగా విప్ లేకుండా ఎవరైనా అట్లా చేస్తే చేసిండొచ్చు. అది మా దృష్టికి రాలే. మాతోని పర్మిషన్ తీసుకోలేదు. అక్కడ ఎక్కడెక్కడ అవి జరిగినాయని చెప్పేసి మేము అడుగుతాము. దానికి పార్టీ నిర్ణయంతో సంబంధం లేదు. పార్టీకి నిర్ణయానికి సంబంధం లేదు అంటున్నారు. ఈ ప్రభావం వచ్చే ఎన్నికల మీద పడదా? అంటే మీరు ముందు నుంచి కూడా ఒక విజన్‌తో వెళ్తున్నారు. బీఆర్ఎస్ అవినీతిని బయటపెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన కూడా మీరు బయటపెడుతున్నారు. కానీ ఇప్పుడు తెలియదు అంటే బీఆర్ఎస్‌తో పదవులు పంచుకోవడం కావచ్చు, కాంగ్రెస్‌తో పదవులు పంచుకోవడం కావచ్చు. ఇట్లాంటివి వచ్చే ఎన్నికల మీద ఏమైనా ప్రభావం పడదంటున్నారా? బహిరంగంగా ఈరోజు స్పష్టంగా సంబంధాలు కనబడుతున్నది. బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి కామారెడ్డిలో, ఆదిలాబాద్లో, నిజామాబాద్లో ఈ 3 పార్టీలో కలిసి బీజేపీని అక్కడ అధికారంలో రాకుండా ప్రయత్నం చేశారు. ముందు ప్రజలు అదే ఆలోచిస్తారు. మేము అదే ఆలోచిస్తాం. కింద చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎక్కడెక్కడ ఏమైనా చాలా ఉన్నాయి. 12 వార్డుల మున్సిపాలిటీస్ ఉన్నాయి, 10 వార్డుల మున్సిపాలిటీస్ ఉన్నాయి. అక్కడ ఏం చేశారు కార్యకర్తలు? గెలిచిన వాళ్ళు మాకు తెలియదు. ఇంకా దాని మీద లెక్క తీసుకుంటాం. ఎందుకు అట్లా అయిందని చెప్పి స్థానిక పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుండొచ్చు. కానీ అది స్టేట్ నిర్ణయం కాదు. ఇది మాత్రం వాళ్ళు 3 పార్టీలు కూడా వాళ్ళు స్టేట్ హెడ్ క్వార్టర్స్తో నిర్ణయం చేసుకుని బీజేపీని పెరగనీయొద్దని చెప్పేసి తీసుకున్న నిర్ణయం ఇది. 3 జగన్ కొన్ని చోట్ల మీరు కింగ్ మేకర్గా ఉన్న కొన్ని చోట్ల బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు రాలేదు. అంటే దానికి సంబంధించి అక్కడ కావాలని బీఆర్ఎస్ దూరంగా ఉన్నారు, బీజేపీని గెలిపించడానికే అనే చర్చ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారు. అది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీకు ఒప్పందం కుదరక అది అయింది. అంతేగాని వాళ్ళు ఏదో మేయర్ ఏదో అడిగినట్టుంది, వీళ్ళు ఇయ్యనట్టుంది, ఆ మధ్యన గొడవలు వాళ్ళ మధ్యన గొడవ. కానీ బీజేపీకు వాళ్ళ యాబ్సెంట్తో సంబంధం లేదు. మీరేమో ఎంఐఎం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అంటున్నారు. ఎంఐఎంను పెంచి పోషిస్తుంది కాంగ్రెస్ అంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రంలో ఎంఐఎం బలపడడానికి, పెంచి పోషించడానికి ప్రధాన కారణం బీజేపీ అన్నది కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు బీజేపీ బలపరిస్తే వేరే మాట ఉంటుంది. కానీ ఎంఐఎం మా వల్ల పెరుగుతుంది. అది ఏంది మరి? మేము బలపెట్టడానికి మేమే ఇంకా ప్రయత్నంలో ఉన్నాము. మేము వేరే ఉన్న ఎట పెంచుతామంటే ఎంఐఎంని బూచిగా చూపించుకొని బీజేపీ బలపడడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆ ప్రయత్నంలోనే ఎంఐఎం పెరుగుతుంది ఇక్కడ అన్నది కాంగ్రెస్ వాళ్ళు. మేము బూచిగా చూపెడితే వీళ్ళు దోస్తుగా చూపెడుతున్నారు. వాళ్ళ దోస్తుతోనే వీళ్ళు పెరుగుతున్నారు. మాత్రం కాదు కదా. ఎంఐఎం ఎట్లా పెరిగింది? ఎంఐఎంకి ఎట్లా వచ్చినాయి సీట్లు? ఎంఐఎంకి ఎట్లా మేయర్ పది హైదరాబాద్లో వచ్చింది? డిప్యూటీ మేయర్ ఎట్లా వచ్చింది? ఎమ్మెల్సీ ఎట్లా వచ్చింది? అది వాళ్ళ వల్లే కదా, మా వల్ల కాదు కదా. పెరిగేది ఎవరి వల్ల? ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ వల్ల ఎంఐఎం పెరుగుతుంది. బీజేపీ కనీసం ఎంఐఎం ఒక పెరుగుదల ఆపుతున్నాం మేము. కనీసం మేము ఆపుతున్నాం. లేకుండా మొత్తం తెలంగాణ వాళ్ళ చేతికి పోతుంది. ఈ ప్రమాదం తెలంగాణకు ఉన్నది ఆలోచించాలి వాళ్ళు.